స్తోత్రారుడా, నమ్మకమైన మా యేసు ప్రభు నీకు వందనాలు. ఉదయకాలం వడ్డటి పిల్లల ఆరాధనలో చక్కగా అద్భుతంగా దయచేశారు. నీకు వందనాలు. విస్తారమైన ఆత్మలు నడిపించారు, అద్భుతాలు చేశారు. మరి ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చాను. నీ దాసుడని నేను ప్రభు పరిశుద్ధాత్మదేవారి నీకో లూరారందని కల్లారాబా. పరిశుద్ధాత్ముడా, నీ వాక్కు ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచి అమూల్య వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున బట్టి వేడుకొంచున్నాం తండ్రి. చేతుల్లో వారి దేవునికి స్తోత్రం చెప్పి ఒకసారి గట్టి స్వరంతో చెబుతాం. ఒకసారి దేవుని మందిరానికి వచ్చిన ప్రతి వారు కూడా ఆశీర్వాదింపబడి పోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. ఈ మందిరంలో దేవుడిచ్చిన వాగ్దానం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు ఒక పత్రిక రాస్తాడు. పౌలు గారు 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇందులో వాక్యం మీరు వినాలి. అపోస్తుడైన పౌలు దేవునితో పిలువబడి సౌలుగా పౌలుగా మార్చబడి ఎన్నో పత్రికలు రాశాడు. అయితే ఇక్కడ రోమీయులకు ఈ పత్రిక రాస్తూ రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని దేవుడు మరి ఆ పౌలు గారు 5 భాగాలుగా విభజించాడు. 5 భాగాలుగా దీన్ని విభజించి క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలు ఎలా ఉండాలి, బాప్తిసం తీసుకున్న మనం ఎలా ఉండాలి, క్లియర్గా ఇందులో చెప్పబడి ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను ప్రభునామన నేను మనవి చేస్తున్నాను. ఈ రోమీయులు రాసిన 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు వారు పౌలు ద్వారా చెప్పబడ వాక్యం ఏంటంటే, కాబట్టి ఇప్పుడు ఈ వారమంతా మనం బయట ఉన్నాం, లోకంలో ఉన్నాం. దేవుడు మనకు ఒక ఛాయిస్ ఇస్తున్నాడు. ఏంటంటే, ఇంతవరకు నువ్వు బయట ఉన్నావు, వాక్యం ఓకే, ఏ ఆలోచనతో ఉన్నావు ఓకే, లోకములు ఉన్నావు ఓకే, కానీ నా ప్రజెంట్ ఇప్పుడు క్రీస్తునందున్న వారికి, ప్రభులో ఉన్నవారికి ఏ శిక్ష విధియో లేదు. దీని అర్థం ఏంటంటే, పౌలు గారు చెప్తున్నాడు, ఇప్పుడైనా నువ్వు దేవుని మందిరానికి వచ్చావు కనుక సమృద్ధిగా సంపూర్ణంగా దేవుని దగ్గర యథార్థంగా నువ్వు ఒప్పుకొని ఇప్పుడైనా క్రీస్తులో ఉంటే నీకే శిక్ష కూడా లేదు. వాడినన్నిటి నుండి నీకు విడుదల. గుమ్మడికాయ అవసరం లేదు, మేక అవసరం లేదు, కోడ అవసరం లేదు, కొబ్బరికాయ అవసరం లేదు, నిమ్మకాయలు అవసరం లేదు. దేవుడు ఉచితంగా మన పాపములు కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారు, ఒక్కరికి కాదు. క్రైస్తవత్వం అంటే మతము కాదు, ఇది మార్గం. కొంతమంది దీన్ని మతంగా చేసి విభజిస్తున్నారు, కానీ ప్రభు ఎక్కడ కూడా మతంగా చెప్పబడాలి. సెఫ్రేజ్ గడ హల్లెలూయా. అయితే ఇక్కడ 5వ వచనాన్ని మనము చదువుదాం. శరీరానుసారులు, జాగ్రత్తగా అమ్మా, ఈ వాక్యము శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి జాగ్రత్తగా. ఇది ఒక శరీరం కదా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి శరీరం ఉన్నది, ఆత్మ ఎక్కడుంది? అసలు ఆత్మ ఎక్కడుంది? ప్రభు ఇక్కడ శరీరానుసారులు ఆత్మ. చాలామంది గుళ్ళలోకి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నో తెలియదు, ఏంటికి వస్తున్నామో తెలుస్తుంది, ఏంటికి వెళ్తున్నామో తెలియదు, వస్తున్నామా పోతున్నామా అంతే తప్ప ఇంకేం తెలియదు. దేవుడు నాకు అది చెప్పలేడు. ఖచ్చితంగా
నేర్పియమన్నాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీ పిల్లలు స్కూల్లో వేస్తారు, ఆలోచించేస్తారా లేక ఇష్టానుసారంగా వేస్తారా? కదా, ఏ స్కూల్లో ర్యాంక్ వస్తుంది, ఏ స్కూల్లో మార్కులు ఎక్కువ వస్తాయి, ఏ స్కూల్లో టీచర్ బాగా చెప్తున్నారు కదా. మరి పిల్లల విషయం ఆలోచిస్తున్నారు, అన్ని విషయం ఆలోచిస్తున్నారు, మరి దేవుని విషయంలో, వాక్యం విషయం కూడా అదే ఆలోచించాలి. సరే, ఆత్మ ఎక్కడుంది చూడండి. మీకు ఇది అర్థం కావాలి. ఈరోజు మీకు అర్థం కాకపోవడం వలననే చాలామంది క్రీస్తుని అర్థం చేసుకోకుండా పడిపోతున్నారు. ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, మనకు బాబు కనబడుతున్నాడు, కానీ ఇతనిలో ఇంకేముంది? దేవుని ఆత్మ. శరీరం కనబడుతుంది కానీ ఆత్మ, మళ్ళీ చెప్తున్నాను, కూర్చోబోనాను. శరీరం కనబడుతుంది కనుక ఆత్మ. ఇప్పుడు మనుషులకు శరీరం బట్టి పనిష్మెంట్ ఉందా, ఆత్మను బట్టి పనిష్మెంట్ ఉందా? చెప్పండి. శరీరం చేసే పనిని బట్టి, మళ్ళీ చెప్తున్నాను, ఈ శరీరము మట్టిలో పోతుంది. గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని సుఖపెడుతున్న వాళ్ళారా, ఆత్మను బాధ పెడుతున్న వాళ్ళారా, ఒకసారి దేవుని వాక్యం వినండి. శరీరాన్ని ఎంత సుఖపెట్టినా ఇది ఒక రోజు దేవుడు పిలిచిన వెంటనే సమాధిలోనికి వెళ్ళిపోతుంది, పురుగులు తినేస్తాయి, మట్టిలో కలిసిపోతుంది. కానీ నీలో శరీరములో దాగి ఉన్న ఆత్మ ఉంది. ఈ ఆత్మకు మరణం లేదు. మళ్ళీ చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. శరీరాన్ని బట్టి నీ ఆత్మకు పనిష్మెంట్ ఉంది. మీరేమనుకుంటున్నారంటే శరీరాన్ని సుఖపెట్టాలనుకుంటున్నారు, మంచిదే, నేను కాదంటలేదు, కానీ ఆత్మను కూడా బాధ పెట్టకండి. నీ శరీరంలో ఆత్మ దాగింది, నిన్ను హెచ్చరిస్తుంటుంది, నీతో మాట్లాడుతుంటుంది, నిన్ను నడిపిస్తుంటుంది, కానీ నువ్వు దేనికి లోబడుతున్నావు? పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నాడు, సంఘానికి రాస్తున్నాడు, రోమిలు రాసిన రోమ సంఘానికి రాస్తున్నాడు. ఈరోజు ఈ మందిరానికి వస్తున్న మనము, నువ్వు ఆత్మకు లోబడుతున్నావా, శరీరానికి లోబడుతున్నావా? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను ప్రభువును మనం చేస్తున్నాను. కమాన్ రీడ్. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారం, వినండి జాగ్రత్తగా. శరీరానుసారం మనస్సు, మనస్సు, మనస్సు. టుడే సండే ప్రార్థనకి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావు, నువ్వు రెడీ అవుతున్నావు, బంధువులు దిగారు. నీ ఆత్మ ఏమంటుందంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు. నీ శరీరం ఏమంటుందంటే నీ బంధువులు వచ్చారు, వారికి పరిచర్య చేయి, ఆగిపో. మనం దేనికి లోబడుతున్నాం? శరీరానికి లోబడి, ఆరాధనకు దూరమై, వాక్యానికి దూరమై, దేవునికి దూరమవుతున్నాం. ఈ వారంలో మనం దేవుని దగ్గర లేం. ఈ వారంలో నీకేం సంభవించిందో నీకు తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను కాపాడువాడు కొనుకడు ఎవరికి చేయబడ్డో తెలుసా? ఆత్మానుసారంగా జీవించేవారికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆ శరీరానుసారమైన మనస్సు మరణము, మరణము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పీస్ ఆఫ్ మైండ్. చాలా కుటుంబంలో సమాధానం లేదు. వై? శరీరానుసారమైన మనస్సు. మళ్ళీ చెప్తున్నాను, ఈ శరీరము
ఒక 100 తులాల బంగారు కొన్నారనుకో, ఇంకా 200 తులాలు కావాలంటది. ఒక అపార్ట్మెంట్ కొన్నామనుకో, ఇంకో అపార్ట్మెంట్ కావాలంటది. ఒక బిల్డింగ్ కొన్నామనుకో, ఇంకొక బిల్డింగ్ కావాలంటది. ఒక 100 కోట్లు సంపాదిస్తున్నాం, ఇంకా 200 కోట్లు ఎప్పుడు కూడా ఈ శరీరానికి సంతృప్తి ఉండదు. ఏమంటావు వెంకట్రావు? ప్రైజ్ గాడ్. పట్టుకున్నది నీకు కూడా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈ శరీరము ఉన్న దాంట్లో ఎప్పుడు కూడా సంతోషం ఉండదు. కాంపిటీషన్ కదా. ఈ శరీరం మనసు ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో సంతోషం ఉండదు. లాస్ట్లో అది మరణానికి తీసుకెళ్తారు. ఒక విషయం మీకు చెప్తాను, మీకు ఎంత కావాలినో దేవుడికి తెలుసు. మీరు ధనవంతులు కావడం దేవుడికి ఇష్టం, మీరు సంపాదించడం దేవునికి ఇష్టం, మీరు దేవునికి ఇవ్వడము దేవునికి ఇష్టం. కానీ నీకు శరీరానుసార మనస్సు అన్నది ఏం తీస్తుందంటే నిన్ను ప్రభుకు దూరం చేస్తుంది. దేవుని మందిరానికి రానివ్వదు, దేవుని వాక్యానికి లోబడనీయదు. నీకు ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. దేవుడు ఆదాము అవ్వలను చేశాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదాము అవ్వలను చేశాడు. వారికి ఒక మాట చెప్పాడు, నాన్న మీరు నా స్వరూపం, నాలాగానే బ్రతుకుంటారు, ఎప్పుడు చనిపోరు మీరు. వన్ థింగ్, ఈ చెట్టు పండు మాత్రం తిన్నారనుకో మీరు చనిపోతారు. ప్రభు చెప్పిండా లేదా? ప్రైజ్ గాడ్. చెప్పి వెళ్ళిపోయాడు. లోబడ్డారు. కొన్ని రోజులు బాగున్నారు, కొంతకాలం బాగున్నారు. తర్వాత శరీర ఆశ స్టార్ట్ అయింది. ఈ శరీర ఆశ ఏమైంది? దేవుడి మాటను విని కూడా ఆ పండు తినేశాడు. తిని భర్తకిచ్చాడు. ఈ పండు తిన్న తరువాత వాళ్ళకి ఏం జరిగింది? వారి కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. అప్పుడు వీళ్ళకి ఏమైందో తెలుసా? మేము మరణిస్తున్నామన్న భయం, మేము దిగంబరుల భయం. వారు పారిపోయారు. దేవుడు వారిని పిలిస్తే, అయ్యా మేము దిగంబరులుగా దాగి ఉన్నాం. చూడండి, మీకు ఒక ప్రశ్న ఇస్తాను నేను. ఆత్మానుసారంగా ఎంతవరకు అయితే ఉన్నారో వారికి భయం ఉన్నదా? ఏనండి? ప్రైజ్ గాడ్. శరీరానుసారమైన మనసు మరణం. దేవుని నమ్మిన తరువాత, నువ్వు క్రీస్తును నమ్మిన తరువాత నువ్వు ఆత్మానుసారమే కానీ శరీరానుసారము కాదు. నువ్వు దేవునికే లోబడాలి కానీ ఇంకా శరీరానికి లోబడ అవసరము లేదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది శరీరానికి లోబడి మరణం తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో వారిలోనికి మరణము, శాపము పరిగెత్తుకుని వచ్చింది. హల్లెలూయా. చదువమ్మా. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. శరీరానుసారులు ఎవరైనా ఉంటే చూడండి. క్యా కానా, క్యా సోనా, క్యా పీనా, ఏం తినాలా, ఏం ధరించుకోవాలా, ఎప్పుడు శరీరానుసారం ఆలోచిస్తారు. దేవుడి విషయం ఆలోచన ఉండదు. వారట దేవునికి విరోధులు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ప్రభు మాట అంటాడు, ఆకాశ పక్షులు చూడు, అవి వండవు, కొట్లల్లో పోచుకో, వాటికన్నా మీరు శ్రేష్ఠులు పరలోక తండ్రి వాటిని పోషించిన తండ్రి మిమ్మల్ని పోషించడా? నేను దేవుని పరిచర్యకు వచ్చినాక ఆత్మానుసారంగా జీవించాను. ఇవన్నీ దేవుడిచ్చాడు. సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు, ఎంతకాలం అయితే నువ్వు శరీరానుసారంగా ఉంటావో, ఆ డబ్బులు చూసుకొని సంతోషపడతావో, ఆ బంగారు చూసుకొని సంతోషపడతావో, ఆ బిల్డింగులు చూసుకొని సంతోషపడతావో, ఆ భూములను చూసుకొని సంతోషపడతావో, పరమ గీతములు అంటాడు ప్రసంగి, వ్యర్థము 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 సమస్తము నీ ఎంబట ఏమీ రాదు. రాందాని కొరకు పరిగెత్తుతున్నావు, కానీ వచ్చేదేంది?
శరీరము నిష్ప్రయోజనం. మళ్ళీ చెప్తున్నాను, శరీరము మట్లిపోతుంది. కొంతమంది కాల్ చేస్తారు, కొంతమంది తినకుండా చెరువులో కడవడిపోయి చేపలు తినేస్తాయి, కొంతమంది ఉరిపెట్టుకొని చచ్చిపోతారు, అక్కడనే అవుట్ అయిపోతాడు. కానీ శరీరము నశిస్తుంది, కానీ ఆత్మ మాత్రము ఎక్కడికి వెళ్తుంది? నిన్ను పంపిన వారెవరు? దేవుడు. నీకు ఆత్మ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయన దగ్గరికి వెళ్తుంది. మరి ఈరోజు మీరు గుండెల మీద చేసుకోండి, ప్రైజ్ ది గాడ్. శరీరాన్ని సుఖపడుతున్నారా? ఆత్మను సుఖపెడుతున్నారా? ఇది సంఘములలో చాలా అవసరం. మీరేమనుకుంటున్నారంటే శరీరమే, ఈ డబ్బులే, ఈ బంగారమే, నాకు డబ్బులు బాగున్నాయి, నాకు బిజినెస్ ఏది నీ ఎంబట రాదు రాదు రాదు. రాసి పెట్టుకోండి. శరీర స్వభావం గలవారు దేవునికి వ్యతిరేకి. మళ్ళీ చెప్తున్నా, సార్ మాకు బిల్డింగ్ వద్దా, మాకు బంగారం వద్దా? నీకు కావాలేనని నీకన్నా ముందే దేవునికి తెలుసు. ప్రైజ్ ది గాడ్. మళ్ళీ చెప్తున్నా, నీకు కావాలేనని దేవుడికి తెలుసు కనుక ఆయన దీన అస్తముల కిందికి నువ్వు వెళ్ళిపో. ఈ యుద్ధములు, ఈ భూకంపాలు, ఈ పోరాటాలు ఎక్కడి నుంచి? శరీరాశలతోనే. ఒక భాగములేమో క్రీస్తు అందున్న వారికి శిక్ష లేదన్నాడు, రెండో భాగములోనేమో శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఈరోజు నువ్వు శరీరంగా ఉన్నావా, ఆత్మలో ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆత్మానుసారులు దేవుణ్ణి ఎప్పుడు సంతోషపెడతారు. నేను మళ్ళీ చెప్తున్నా, గుడ్డిగా ఆలోచించండి. 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు దేవునికి ఇవ్వండి. దేవుని ఆత్మలో మీరు ఇంప్రూవ్మెంట్ కండి. చదువు. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు శరీర స్వభావంగా పోతావో అన్ని కారణాలు చెప్తావు. బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, పెండీలు ఉన్నాయి, బర్త్డేలు ఉన్నాయి, మ్యారేజ్ డే ఉంది అని దేవునికి దూరం అవుతావు. కానీ దేవునికి నువ్వు దగ్గరైన వ్యక్తి ఆత్మలో. నేను మళ్ళీ చెప్తున్నా, పనిష్మెంట్ దేనికి ఉంది? ఆత్మకు. అమ్మా మీకు అర్థమవుతుందా? ఈ శరీరం ఇట్లనే ఉంది, ఇందులో ఆత్మ ఉంటుంది, సేమ్ మనలాగానే నిత్యం ఉంటుంది. ఈ ఆత్మకు పనిష్మెంట్ ఉంది. సామిలాగానే ఉంటాడు, పురుషోత్తం బాగానే ఉంటాడు. ఇదేంటంటే ఇది పైన పూయబడ్డ మట్టి. ఈ మట్టిలోకి వెళ్ళిపోతుంది. నీ క్రియలను బట్టి ఆత్మకు ఇదే నువ్వు సంతోషం అనుకుంటున్నావు, ఇదే అనుకుంటున్నావు. కాదు, ఇది సంఘాలలో నేర్పుతలేదు. మీరు కూర్చున్నది శరీరకంగా, కానీ మీలో నడిపిస్తున్నది ఆత్మ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అర్థమైందా మీకు? మీరు కూర్చున్నారు, ఓకే, అన్నీ ఆలోచిస్తాం, కానీ నిన్ను నడిపిస్తున్నది ఎవరు? ఆత్మ. మరి నువ్వు దేనికి లోబడాలి? నువ్వు మళ్ళీ చెప్తున్నాను, చదువు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. హల్లెలూయా. గట్టిగా పడి హల్లెలూయా. ఈ శరీర స్వభావము, అమ్మా వినండి, శరీర స్వభావము కలవారు ఎవరిని సంతోషపరచరు? వాడి ఆలోచన అంతా లోకం మీదనే ఉంటుంది. ఆత్మానుసారుడికి శరీరానుసారికి తేడేందో తెలుసా? ఆత్మానుసారుడు దేవుని ఆత్మలో ఎదగాలనుకుంటాడు. శరీరానుసారకుడు ఏం చేస్తాడు? దేవుని వ్యతిరేకంగా జీవిస్తాడు. అమ్మా మీరందరూ వినండి, మళ్ళీ వాక్యం చదవండి ప్లీజ్. కాగా శరీర స్వభావం గలవారు, అంటే శరీర లక్షణాలు గలవారు దేవుని సంతోషపరచనేరరు. మరి దేవుడా మనకిచ్చేది? ఆస్తి దేవుడే కదా ఇచ్చేది, ఉద్యోగులు దేవుడే ఇస్తాడు కదా, నీకు బంగారు ఇచ్చేది దేవుడే. ఇంకోటి ఏంటో తెలుసా? ఈ సమయంలో ఈరోజు మనం వంట చేసుకున్న తినడానికి మనం బ్రతికించేది కూడా, చెప్పండి ఒకసారి. ఈ శరీరాన్ని సుఖపెట్టి అద్దంటలేడు. మంచి వస్త్రాలు వేసుకోవాలి, బంగారు వేసుకోవాలి, నగలు వేసుకోండి, తయారుగండి, మంచిదే, ఫ్రెష్గా ఉండండి. కానీ శరీరానికి ఇచ్చిన టైం మన దేవునికి ఇస్తలేదు. బైబిల్ గ్రంథం అంతా ఇదే. మళ్ళీ చెప్తున్నాను, ప్రభు వస్తున్నాడు, వెళ్ళిపోతాం మనందరం వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ రాదు, బంగారు రాదు, బిల్డ్ ఏది రాదు ఇమ్మట. కానీ నీకు ఇస్తున్నాడు. కానీ నువ్వు శరీరానుసారంగా ఉన్నావా, ఆత్మానుసారంగా ఉన్నావా? శరీరానుసారులు ఎప్పుడుకు దేవునికి లోబడరు, దేవుని మాట వినరు. కనుక దేవుడికి వాళ్ళ ఇష్టము లేదు. చదువు.
దేవుని ఆత్మ ఆ, మీలో నివసించి దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల, అమ్మాయినండి, దేవుని ఆత్మ మీలో ఉన్నదా లేదో పరీక్షించుకోండి. మీరు దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు దేవునికి లోబడతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని ఆత్మ లేనివాడు దేవునికి లోబడడు. వాళ్ళ లైఫ్ అంతా కాంప్రమైజ్, వాళ్ళ లైఫ్ అంతా వ్యతిరేకత. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. మీరు ఆత్మ స్వభావం గలవారే గాని ఇక్కడ మళ్ళీ చదువు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో దేవునికి లోబడతారు. 12 మంది అపోస్తలులను దేవుడు పిలిచారు, హతసాక్షులయ్యారు. దేవుడు నన్ను పిలిచాడు, ఆఖరి ప్రాణం పట్టుకు ప్రభులో ఉంటాను నేను. చదువు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే, మళ్ళీ చెప్తున్నాను, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయనను కాడు. అర్థమైందా? ఆయన వాడు కాడు. ఏ ఆత్మ? క్రీస్తు ఆత్మ. ఇక్కడ యోహానుతో అంటున్నాడు, ఇదిగో నా వెనుక వచ్చువాడు అని చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడను కాను. కనుక క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడు. ప్రతి సంఘములో దేవుని యొక్క క్రీస్తు ఆత్మ అల్లాడుచుండాలి. ప్రతి ఒక్క హృదయంలో దేవుని ఆత్మ అల్లాడుచుండాలి. అలాంటప్పుడు నీవు ఆత్మానుసారంగా ఉంటావు కానీ శరీరానుసారంగా ఉండవు. మీకు ఆ విషయాన్ని గుర్తు చేస్తా, చదవకండి, నన్ను చూడండి. సే ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను ఒక 2 ప్రవక్తలను మీకు గుర్తు చేస్తాను. ఏలియా, ఓకే, ప్రైజ్ గాడ్, చాలా పెద్ద ప్రవక్త, దేవుడు ఎన్నుకున్న ప్రవక్త. ఓకే, మీకు అర్థమవుతుందా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరండి? దేవుడు ఎన్నుకున్న దేవుడు ఎన్నుకున్న ప్రవక్త. ఓకే, ఒకరోజు ఏలియా వెళ్తున్నాడు. అక్కడ ఎవరున్నారో? ఎలీషా కనబడ్డాడు. అమ్మ మీరు జాగ్రత్తనండి ప్లీజ్, జాగ్రత్తనండి ప్లీజ్. ఇది క్రైస్తవ జీవితంలో ఎదుగుదల ఉండాల. మనం ఎదుగుదల డబ్బు, బంగారము, వెండి, బిల్డింగులు, కార్లు, మోటార్లు తప్ప ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎంతమంది పోరాడుతున్నారు? సరే, ఈ శరీర పోరాటంలో నీ ఎంబటేమన్నా వస్తుందా? ఇప్పుడు నా ఎంబట కారు ఉంది, నేను చనిపోతే కారులో బొందలు పెడతారా? అది దాని టైర్ కూడా పెట్టాను. మరి ఏం తీసుకొచ్చాను? ఆత్మలను సంపాదించాను, దేవుడిచ్చిన పని చేసి వెళ్ళిపోయాను. మరి నా ఎంబట ఏం రాదు, మీ ఎంబట మరి లేని దాని కొరకు ఎందుకు? మీకు ఎంత కావాలో దేవుడు తెలియదా? ఈయన వెళ్తూ వెళ్తూ ఎలీషా ఏం పని చేస్తున్నాడు చెప్పాలా? ఏం పని చేస్తున్నాడు? ఏం పని చేస్తుండే ఎలీషా గారు? 20 అరకాల ఎడ్లతో వ్యవసాయం చేస్తున్నాడు. 20 అరకాలంటే ఎన్ని ఎడ్లు? 40. 40 ఎడ్లు 20 అరకాలంటే ఒక్కదానికి 2 అంటే 20. పొలం దున్నుతున్నాడు, పంట దున్నుతున్నాడు. ఎంత పెద్ద భూసాయమైనా? మీరు ఎప్పుడైనా దున్నిందా 20 ఏళ్ళతో? ఆదివారం రమ్మంటే మీకు టైం ఇయ్యరు. ఆయన ఎంత పెద్ద భూసాయం మరి? ఆయనకైనా బైబిల్లో ఉన్న అపోస్తుల కన్నా ధనవంతులు మీరు ఎవ్వరు లేరు. అపోస్తులు ధనవంతులు, కోటేశ్వరులు, పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి, ఓడలు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. లూక్ డాక్టరు. నీకు అర్థమైందా? అమ్మా జాగ్రత్త ఏనండి, డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళు. వెళ్తూ అన్నాడు ఎలీషా నన్ను వెంబడించమన్నాడు. గంతే. ఏమన్నాడు? మొత్తం వదిలేశారు. వదిలేసి ఏలియాని వెంబడించాడు. హలో, ఇవాళ ఫ్రైడే ఉందమ్మా, ఓకే, స్త్రీల కూటం ఉందమ్మా, ఓకే, రండమ్మా, ఓకే, వస్తున్నామమ్మా, ఓకే. అయ్యగారి చర్చిలో చూస్తాడు, కనబడరు. ఎందుకు? మీరు బిజీ. దైవ సేవకుడు నోటిలో మాట దేవుని వాక్కు,
దైవ సేవకుని పాదములు సుందరమైన, దైవ సేవకుని చూపు దేవుని చూపు. దైవ సేవకుడు రమ్మంటే ఏమండి, ఎలీషా 20 అరకల ఎడ్లను వదిలేసి ఏలియా ఎంబటి పరిగెత్తాడు. ఈరోజు మీరేం చేస్తున్నారు? దైవకుడు చెప్పి అలిసిపోతాడు. ఇళ్ళలోనే ఉంటారు. ఏం పని ఉంటుందో నాకు తెలుసు. మీకేం ఉద్యోగం చేస్తారా? ఇళ్ళలోనే తింటారు, కానా పీనా సోనా. ప్రేయర్ అంటే దూరం. దేవుడు మీకు ఏమి ఇస్తాడు? గుండెలు మీరు చేసుకోండి. ఎట్లా మీ ప్రాబ్లమ్స్ పోతాయి? మీరు శరీరానుసారులు కాకపోతే ఆత్మానుసారులు ఎట్లయితారు? మీరు ఆత్మానుసారులు దేవుడి మాటకు లోపడతారు, శరీరానుసారులు మూడింటికి లోపడతారు. ఏంటో చెప్పండి? కానా పీనా సోనా. తినడం, తాగడం, పండుకోవడం. ఈ 3 తప్ప శరీరానుసారులకు ఏం తెలియదు. ఈ శరీర స్వభావాలు దేవుని రాజ్యం ఎప్పటికీ ఊరు. అర్థమవుతా మీకు? దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గంలో కఠినంగా ఉంటుంది. మీ ఇష్టం కాదు. ఒకసారి రక్షణ పొందినామంటే దేవుడి ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు అర్థాలు లేకుండా రాదు కాదు. దేవుడు రమ్మన్న కంపల్సరీ రావాలంతే. ఎందుకు రక్షణ పొందినోను? ఎవరికొరు రక్షణ పొందినారు మీరు? దేవుని ధరించుకున్నప్పుడు దేవుని మాట విను. దేవుని ఆశీర్వదించకపోతే నన్ను అడుగు. కూర్చున్న స్థలంలో దేవుని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన వెంబడిస్తున్నాడు. ఏమి అడగలే, వెంబడిస్తూనే ఉన్నాడు. లాకర్లో ఒక రోజు వచ్చింది. ఏలియా వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఎలీషా, నన్ను వెంబడించినావు బాగుంది, ఇక నువ్వు వెళ్ళిపో అంటే అంటాడు, నా జీవం తోడు దేవుని జీవం తోడు నిన్ను విడిచి పోనంటాడు. అర్థమైందా? ఎట్లుండాలా? ఇది నాది, ఇది మా సంఘం. అయ్యగారున్నా, అమ్మగారున్నా, ఎవరున్నా, పిల్లలున్నా మేము దీన్ని నడిపిస్తాం అన్న స్థాయికి ఎదగాల మీరందరూ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను మాట అడుగుతాను. నేను ప్రశాంత్ ఉన్నాడు. మీ మమ్మీ నేను బాగా తిట్టింది అనుకో, ఇంట్లోకి వెళ్ళిపోతావు, మళ్ళీ ఇంటికే పోతావు. ఎందుకది మా ఇల్లు. సంఘం కూడా అయ్యగారికి తిట్టే అధికారం ఉంటుంది, బెదిరించే అధికారం ఉంటుంది, బుద్ధి చెప్పే అధికారం ఉంటుంది, ప్రార్థించే అధికారం ఉంటుంది. ఏ దైవ సేవకుడు అయితే గద్దించడో, బుద్ధి చెప్పడో దైవ సేవకుడికి వనికిరాడు. ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలు గద్దించరో తల్లిదండ్రులకు వనికిరారు. అయితే మరి ఏం కావాలో ఎలీషా అన్నాడు. చూడండి, మందిరానికి వస్తే ఒక ఆలోచన ఉండాలా, దైవ సేవను చూస్తే ఆలోచన ఉండాలా. నీ అంతల 2 అంతల శక్తి అన్నాడు. సపడగొట్టండి.